లైటింగ్ సరిపోతుంది దాని మీద క్లిక్ చేసి సార్ సింగ్ సార్ వీడియో తీయండి మెయిన్ రోడ్ కూడా కవర్ దానికి నెంబర్ ఉందా ఇంకో కెమెరాలో గేట్ కూడా ఎప్పుడు వేపిస్తాం పొల్యూషన్ పొల్యూషన్ అటాక్ చేస్తున్నట్టు న్యూ ట్యాక్ చేసి పొల్యూషన్ అటాక్ చేస్తున్నట్టు సార్ మీకు అప్లికేషన్ లేదమ్మా చాలా మంచిది కదా సార్ మీరు జరగ వాటర్ మాకు ఈరోజు విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి డిఎస్పీ గారికి, ఆవిడగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా సిఐ గారికి, ఏఎస్ఐ మేడం గారికి, మా విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇక్కడ రక్షణ అనేది మేము రోడ్డు పక్కన ఉన్నాం. ఒకనొక సందర్భంలో పోలీస్ స్టేషన్లో మా సిఐ గారికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళ సలహా ఏంటంటే టీచర్స్ ఏదో ఒక విధంగా మీ స్కూల్లో సీసీ కెమెరాలు పెట్టుకొని వాల్యూబుల్స్ ఉంటాయి. తర్వాత మా స్టాఫ్ మీటింగ్ లో మేము చర్చ పెట్టుకున్నప్పుడు మన మధుసూదన్ సార్ ఈ విషయాన్ని నేనే అరేంజ్ చేస్తానని ముందు రావడం జరిగింది. ఆ సార్కి మన స్కూల్ తరఫున అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. సీసీ కెమెరాలు ఒక అత్యవసర
చాలా విలువైన సార్లు ఉంది. ఇప్పటికి ఎవరెవరో ఎంటర్ అవుతూ మన స్కూల్ నాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మన సార్ వాళ్ళకి చాలా పనులు ఉన్నాయమ్మా, గేట్ కొడుతున్నాయని తెలిసింది. ఇన్ని పనులు ఉన్నా కూడా మరి ఆ పనులన్నీ కాదని మీ పిల్లల కోసం, మీ పిల్లల్ని మన పిల్లల్ని దీవించడానికి ఇక్కడికి వచ్చేసిన సార్లకి మనం చెప్పడం ఈ సందర్భాన్ని ఉద్దేశించి సిఐ సార్ని మాట్లాడుకోవచ్చు. గుడ్ మార్నింగ్. ఈరోజు వేదిక పెట్టిన డిఎస్పీ సార్ గారికి మరియు గురువులందరికీ, తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషంగా ఈరోజు ఒకరోజు మన టీచర్లు వచ్చినప్పుడు మామూలుగా మేము చెప్పాము, మీ స్కూల్లో కూడా కెమెరా పెట్టించుకుంటే బాగుంటుంది, టీచర్స్ అందరూ కూడా కొంచెం మీరు యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా, కొంచెం ఏదైనా మీరు కెమెరా పెడితే బాగుంటుంది అంటే ఇంత తొందరగా అరేంజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా కూడా. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీలాంటి గొప్ప వ్యక్తులు ఇట్లా కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్ కోసము మీరు కెమెరా అరేంజ్ చేయడము చాలా సంతోషకరము. నేను కూడా ఒక టీచర్ కొడుకునే. చిన్నప్పుడు స్కూల్ వచ్చి మొక్కలు అంటుంటే నాకు ఒక చాలా సంవత్సరాల కింద అంటే ఒక 39 ఇయర్స్ బ్యాక్ మీలాగానే ఒక మొక్క నాటాను. జస్ట్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ మొక్కను చూస్తే ఎంత పెద్ద ఉండే, ఇంత సైజు ఉంటుంది, భారీ వృక్షంగా తయారైంది. చాలా సంతోషం అనిపించింది అన్నట్టు. మీరు కూడా ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ అనేది మన ఎక్కువ సమయం టైం కేటాయించేది కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే మన అన్ని స్వీట్ మెమరీస్ అన్ని ఇక్కడే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మంచి మెమరీస్ని ఎంజాయ్ చేస్తారని. ఈ మొక్కలు ఆడుతుంటే నాకు అనిపించిన ఏంటంటే, చిన్నప్పుడు నేను 5వ తరగతి ఉన్నప్పుడు మొక్కలు ఆడినప్పుడు ఎంత పెద్ద ఉంటుంది, భారీగా ఉండొచ్చు. సో దాన్ని చూసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడ ఉన్న పిల్లలందరూ వెళ్ళిపోయారు కానీ ఆ విషయము ఆ స్కూల్కు ఎంతోమంది స్కూల్ దాని కిందనే ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు ఇప్పుడు కూడా. సో గవర్నమెంట్ స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ మీరందరూ కేర్ తీసుకొని వీళ్ళందరికీ చదువు చెప్పడము, పిల్లలందరూ మీరు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ చదువుకుని మంచి ప్రయోజనం కావాలని నా యొక్క ఆకాంక్ష. అలాగే సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ స్కూల్లో ఏం జరుగుతుందనేది పిల్లలందరూ కూడా మీరు కూడా సార్లందరూ కూడా మంచి గౌరవిస్తూ మీరు బాగా చదువుకోవాలని మా యొక్క ఆకాంక్ష. అలాగే మీరు ఎలాంటి చెడు వ్యసనాలకు అంటే 9th, 10th, 8th, 9th, 10th పిల్లలకి నేను ఒక రోజు ప్రత్యేకంగా మీ స్కూల్కి వచ్చేసి ఒక క్లాస్ తీసుకుంటాను. మీ టీచర్లందరూ పర్మిషన్ ఇస్తే తప్పకుండా మీతో నేను మాట్లాడతాను. చాలా విషయాలు నేర్చుకున్నాను ఇక్కడ కూడా. అంటే ఏది బ్యాడ్ టీచర్లు చెప్పుకుంటారు, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్. ఇంకా కొన్ని పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి నేను మీకు రోజు ఒక గంట టైం తీసుకొని మీ క్లాస్లో చెప్తాను. నాకు కూడా ఈ పరిసర ప్రాంతాలందరూ కూడా గంజాయి, డ్రగ్స్ ఇలాంటి యాక్టివిటీస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి వాటి దృష్టికి మీరు పోకుండా ఉండాలని. మా కానిస్టేబుల్ రోజు కూడా ఇక్కడ పెట్రోలింగ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుంటూనే ఉంటారు. మీరు ఎవరు కూడా చిన్న చిన్న యాక్టివిటీస్కి ఎలాంటి ఎవరన్నా మిమ్మల్ని ప్రేరేపించినా వాటికి పోకూడదు. ఎవరన్నా అడిగినా అట్లాగే ఎవరన్నా చేసినా కూడా వెంటనే మీ స్కూల్లో టీచర్స్ దృష్టికి తీసుకొస్తే మీ టీచర్స్ మా దృష్టికి తీసుకొస్తారు. మా దృష్టికి తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ ఇస్తాము. కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మారకపోతే కొంచెం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విలేజ్ వాళ్ళకి తర్వాత పిల్లలందరూ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పండి, సిఐ గారు చెప్పారని. అలా గంజాయి కానీ ఏమైనా యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే సంఘ వ్యతిరేక చర్యలు ఏమైనా జరిగినట్లయితే మా దృష్టికి తీసుకొస్తే మీకు అత్యంత సన్నిహిత టీచర్లు ఉంటారు. మీ అత్యంత సన్నిహిత టీచర్కి మీరు ఒంటరిగానే చెప్పండి. ఆ టీచర్ కూడా మీ విషయం ఎవరికి చెప్పారు, నాకు మాత్రం చెప్తారు. మాకు చెప్పినప్పుడు మేము వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాము, మేము చట్టప్రకంగా చేస్తాము. ముందుగా ఎవరిని బెదిరించాము, మేము పిల్లలైతే కౌన్సిలింగ్ ఇస్తాము, మారడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఇబ్బంది ఉన్నట్లయితే అప్పుడు చట్టరీత్యా చర్య తీసుకుంటాము. కాబట్టి అందరూ కూడా పిల్లలందరూ కూడా మీరు మంచి నడవడికతో నడిచి మంచి ప్రయోజకులు కావాలని, మంచి డాక్టర్లు, మంచి పోలీస్ ఆఫీసర్స్, మన సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులు కావాలనేది, మంచి పౌరులుగా ఉండాలని నా యొక్క ఉద్దేశం. ఈరోజు డిఎస్పీ గారు అత్యంత ఇంపార్టెంట్ పనులు, మనకు పోలీస్ డ్యూటీ మీట్ నడుస్తుంది, పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ కోర్ట్స్ నడుస్తున్నాయి. సార్ ఉదయం 5 గంటలకు లేచి 5 గంటల నుంచి ఇప్పటివరకు కంటిన్యూషన్గా మన ఇది స్పోర్ట్స్ చూస్తూనే ఉన్నారు. మీరు పిలిచారని ప్రత్యేకించి మీకోసం ఈరోజు ఇంటర్నెట్ చాలా ఇంపార్టెంట్. ఇది
ఇది బార్డర్ విలేజ్ కాబట్టి సార్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ బార్డర్ విలేజ్ ఎక్కువ ఉంటుంది. ప్రతి మండలంలో సార్ది జిల్లాలో సగం ప్రాంతానికి సారు డిఎస్పీ, జిల్లాలో సగం ప్రాంతం 10 పోలీస్ స్టేషన్ కూడా సార్ పరిధిలో ఉంటాయి, 20 పోలీసులు ఉంటాయి. సో సారు ఎంత బిజీ ఉన్నా కూడా ప్రతి గ్రామం మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. అందులో స్కూల్ అంటే కూడా చాలా ఇంపార్టెంట్ సార్కి మీరు చెప్పారు మొక్క ఏదో చెప్తుంటే ఇది కాదు అని సార్ చెప్తున్నాడు. ఎంత పర్ఫెక్ట్ ఉంటాడు అంటే శాస్త్రీయ నామాలతో సహా మాకు చెప్తుంటాడు. సార్తో వెళ్తున్నప్పుడు మీరు బయాలజీ చేశారా సార్, PhD చేశారా అంటే సార్ అన్నిట్లో ఆ తెలుగు మాట్లాడేటప్పుడు తెలుగులో పదాల గురించి కూడా చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదాల గురించి చెప్తాడు. అంటే ప్రతి దాంట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. మా అందరికి రోజు సార్ మాకు ఒక టీచర్ ప్రతిదీ కూడా నేర్పిస్తుంటారు. ఎక్కువ ఇంటర్వ్యూ కావాలని తెలుసుకుంటారు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ అంటే సార్ చాలా ఇంట్రెస్ట్. ఎన్ని పనులు ఉన్నాడో, ఎంత బిజీ ఉన్నాడో. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే అత్యంత ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దానికి కూడా వెళ్ళాలి. కానీ దీనికే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చారు అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అట్లా ఉంటుంది. పిల్లలు మీరు కూడా సార్ చెప్పేది వినండి, బాగా నేర్చుకోండి, మంచి పౌరులుగా కావాలని మా యొక్క ఉద్దేశము. మేము ఎట్లాగైతే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతామో మీరు మాకంటే గొప్ప వ్యక్తులుగా ఇక్కడ మాట్లాడాలని మా యొక్క ఆలోచన. అందరూ కూడా ఇలాంటి మీ స్థాయి నుంచే ఇక్కడ ఉంటారు, అవునా కదా? ఆకాశాలు దొరికిపోతారా పోలీసులు? కలెక్టర్లు ఆకాశాలు దొరికిపోతారా? కాదు కదా, మీ స్థాయి నుంచే వస్తారు. టీచర్లు అయినా, కలెక్టర్ అయినా, పోలీస్ ఆఫీసర్స్ అయినా, ఇంకెవరైనా ఎన్ని ఉద్యోగస్తులు. మన భారత ప్రధాని కూడా మీలాంటి స్కూల్లో చదువుకునే వ్యక్తిగా ఉంటే మంచి నాయకులు కావచ్చు, మంచి పోలీస్ ఆఫీసర్ కావచ్చు, మంచి ఉద్యోగులు కావచ్చు. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ టీచర్లకి, మీ అందరు గురువులు అంటే దేవుడితో సమానమైన వ్యక్తులు మీరందరూ కూడా మంచిగా తెలుసుకుంటారని గురువుకు ప్రణామంలో అంటే అవునా కదా? కాబట్టి మీ అందరికీ ప్రణామం అమ్మాయి. మీరందరూ కూడా మంచిగా పిల్లల్ని తీర్చిదిద్దాలని ఈ అవకాశం ఇచ్చిన టీచర్లందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అట్లాగే మా DSP గారు కూడా ఇక్కడ రావడానికి మాకు అవకాశం ఇచ్చేందుకు వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా మీకు మా స్పెషల్ థ్యాంక్స్. నేను ఈ స్కూల్కి అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చేసిన సిఐ గారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు DSP గారు, మాకు ఒక టీచర్ ట్రైనింగ్ లో DSP గారు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ రోజే అనిపించింది సారు మా స్కూల్ కూడా ఎప్పుడైనా వచ్చి మా పిల్లల్ని అడ్రస్ చేస్తే బాగుండేది అనిపించింది. అలా గట్టిగా అనుకొని ఉండొచ్చు, ఇలాంటి ఒక సందర్భం ఏర్పడింది. మరి మా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తుంది. మీరంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ చెప్పారు, అది పిల్లలకైతే ఇంకా మనసులో పుచ్చుకుంటుంది, అది ఆకట్టుకునే విధంగా ఉంది మీరు మాట్లాడేది. థ్యాంక్ యూ మేడం. వేదిక అలంకరించినటువంటి టీచర్ రమేష్ మరియు పెనగలప స్కూల్ జిల్లా పరిషత్ పాఠశాల స్కూల్ HM గారు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు మధుసూదన్ టీచర్ గారు, రిటైర్డ్ టీచర్లందరికీ మరియు నా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ నా నమస్కారం. మీతో మాట్లాడాలి. ఫస్ట్ ఇప్పుడు జీవితం ప్రాథమిక దశ అంటే లార్వా దశ, కొన్ని దశలు ఉంటాయి. బొంగళిపుడు దశ, లార్వా దశ అని చెప్పేసి సీతాకోచల జీవితంలో దశలు ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రాథమిక దశలో ఉన్నారు. ప్రాథమిక దశ అంటే 10th క్లాస్ స్టడీ మెయిన్ ఇంపార్టెంట్. జీవితంలో 10th క్లాస్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్. అక్కడి నుంచి మన జీవితంలో పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దాకా 9th క్లాస్ వరకు రోజు అటెండ్ స్కూల్కి పోతే చదువుతాం, పాస్ అవుతాం. 7th క్లాస్ కామన్ ఎగ్జామ్ అంటే చదువుతాం, పాస్ అవుతాం. 8th క్లాస్ చదువుతాం, అటెండెన్స్తో పాస్ అవుతాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి కదా 10th క్లాస్ వచ్చేసరికి కదా దానికి ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి ఒక రంధ్రాలు బొక్కల మెమో అంటారు, ఒక బొక్కల మెమో అవుతారు. సెకండరీ స్కూల్, బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అని మెమో ఉంటుంది. పాస్ అయితే ఫర్ ద GPA 8, GPA 9, GPA 10, GPA అని చెప్పేసి కొలమానాలు పెట్టి మనం చదివే ప్రమాణాలు అంటే మనం ఏ రకంగా చదివినాం, మనకి ఎంత GPA వచ్చింది, మన క్యాలిబర్ అని చెప్పేసి ఆ మెమో ఒకటి ఉంటుంది. ఆ మెమో మన లాస్ట్ బ్రీత్ వరకు అంటే చచ్చిపోయేది కూడా ఉంటుంది మనకి. అది ఎందుకు ఉండాలి అంటే
మన డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా అదే మేము, ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయాలన్నా అదే మేము, ఇంకే ఎక్సెట్రా పాస్పోర్ట్ కావాలన్నా అదే మేము, ఇంకా ఏదైనా రేషన్ కార్డు ఇంక ఎక్సెట్రా ఏది కావాలన్నా ఫస్ట్ అడిగేది 10th క్లాస్ చదివారా చదివితే మేము అది కొలమానంకంగా తీసుకుంటున్నారు. అంటే ఆ మెమో అనేది అంత ఇంపార్టెంట్ అనమాట మన జీవితంలో తొలి దశ, అంటే చాలా ఇంపార్టెంట్ స్టేజ్లో అన్నమాట. ఆ మెమోలో ఎప్పుడు మనతో పాటు ప్రయాణం చేస్తుంది. రేపు మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో జాయిన్ కావాలన్నా 10th క్లాస్ ఏ జీపీ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చి నుంచి పడుతుంది. రేపు డిగ్రీ జాయిన్ అయినా 10th క్లాస్ పెట్టేస్తుంది. లేదు ఏదైనా ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇది ఎంప్లాయ్మెంట్ 10th క్లాస్ మెమో కాడ నుంచే మన జీవితం స్టార్ట్ అయింది. అంటే అంత ఇంపార్టెంట్ అయినటువంటి 10th క్లాస్ స్టడీని మనకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయితే ఫిబ్రవరి మార్చిలో స్టార్ట్ అవుతుంది పబ్లిక్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మీ అందరు మీ టీచర్లే ఉంటారు, మీరు ఎగ్జామినేషన్ ఈ 4 గోడల మధ్య రాస్తారు, అందరూ మీ టీచర్లే ఉంటారు. కానీ మీకు సెంటర్ ఎక్కడ అలాట్ చేస్తారు, అక్కడ ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. అక్కడ పోలీసులు ఉంటారు, బందోబస్తు ఉంటుంది, 144 సెక్షన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే ఎలాంటి మాస్ కాపీ జరగవద్దు, మీరు పిల్లలు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవాలి, ఏం చదువుకుంటే అదే రాసుకోవాలి. సిస్టమేటిక్గా అది 10th క్లాస్ ఎగ్జామినేషన్కి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఏ రాష్ట్రం కానీ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అలాంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఎగ్జామ్కి మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతాం. ఫస్ట్ మన జీవితంలో ఫస్ట్ వచ్చేమేమో అదే కదా, మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, ఏం చేయాలి. ఇంకా టైం దగ్గరకు వచ్చిన మిత్రమా, సమయం లేదు, సమయం చాలా తక్కువ ఉన్నది. మనం ఏం చేయాలి, ఎలా చదవాలి, ఎలా హైయెస్ట్ అంటే 10 to 10 జీపీ రావాలి. 9 జీపీ 8 జీపీ 7 జీపీ ఇయర్స్ వేస్ట్. ఒక ప్లేస్లో 100 రూపాయలు పెడితే 100 రూపాయలు తీసుకోమంటే టక్కన 100 రూపాయలు తీసుకుంటారు, అంతేనా సార్? 100 రూపాయలు తీసుకోమంటే 10 రూపాయలు తీసుకుంటారు. మరి 100 మార్కులు పెట్టినప్పుడు 100 మార్కులు ఎందుకు తీసుకోరు? సోషల్లో కానీ, సైన్స్లో కానీ, ఇంగ్లీష్లో కానీ, మ్యాథ్స్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ 100 మార్కులు పేపర్ ఇచ్చినప్పుడు 100 మార్కులు మిమ్మల్ని తీసుకోమంటే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అన్న చెప్పుకుంటారా? చెప్పు, ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కారణాలేంటి? ఒక 10th క్లాస్ ఎనివన్ అంటే మీరు ఆ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవట్లేదు, దాని యొక్క ఇంపార్టెంట్ లైఫ్ ఆఫ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భద్రాద్రి కొత్తగూడెం బొమ్మడి త్రిష హైయెస్ట్ రన్స్ కొట్టింది, ఎక్సలెంట్ ప్లేయర్, మంచి పేరు వచ్చింది. అన్ని పేపర్స్లు అమ్మాయికి బ్రహ్మరథం పడుతున్నారు మన భద్రాద్రి కొత్తగూడెం అమ్మాయి. అన్ని మీడియాలో, సోషల్ మీడియాలో, పేపర్స్లో అమ్మాయిని బ్రహ్మరథం పడుతుంది. జస్ట్ ఏజ్ ఆఫ్ 19 years, అంటే మీకంటే ఒక 4-5 సంవత్సరాలు పెద్దది అంతే. మీరు 15 సంవత్సరాలు అంటారు, ఆమె 19 years. ఎంత తేడా? 4 years తేడా. 4 yearsలో అమ్మాయి. ఎందుకు? ఆ అమ్మాయి యొక్క కృషి, ఆ అమ్మాయి యొక్క పట్టుదల, ఆ అమ్మాయి యొక్క నిరంతర శ్రమ. ఇది సాధించాలి. ఈ గేమ్లో లక్ష్యం ఆ అమ్మాయికి ఇచ్చిండు. ఏది నా లక్ష్యం? నేను క్రికెట్లో సాధించాలి. రేపు ఆ అమ్మాయి వరల్డ్ కప్ పోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కప్పు పోవచ్చు, సాధించుకొని వస్తుంది, కీర్తి కిరీటాలు వస్తాయి, కలికి తురాయి అందుతుంది ఆ అమ్మాయికి. మరి అలాంటి లక్ష్యం మీరు ఏర్పాటు చేసుకోవాలి, ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్యం అనేది ఏంటి? లక్ష్యం అనేది విలుగాడు కొట్టిన లక్ష్యం కాదు. మన జీవితంలో ఇప్పుడు మన జీవితం స్టార్ట్ దశలో ఫస్ట్ ప్రైమరీ స్టేజ్లో ఉంది. ఏమి కావాలి? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళు బాగా చదువుతారు, వాళ్ళ అమ్మా నాన్న పెద్ద పెద్ద చదువులు మంచి ఫీజులు కట్టిస్తారు, ఆడ చదివేదంతా చెత్త చదువు. మీ టీచర్స్ని ఆ ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న టీచర్స్ని కంపేర్ చేస్తే ఎవ్వడికి కూడా సరైన డిగ్రీ ఉండదు. అదంతా బట్టి పురాణాలు, సబ్జెక్ట్ లేకుండా నిర్బంధక విద్య. వాళ్ళు గట్టి చెప్పించిన చదువు 10 క్వశ్చన్లు 7 క్వశ్చన్లు వస్తే రాయి. నో ఎలాబరేట్ సబ్జెక్ట్, విశ్లేషణాత్మకంగా రాయటం వాడికి తెలియదు, వాడికి వచ్చేగా మీకు చెప్పడానికి. బట్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా వాల్యుయబుల్ డిగ్రీస్ ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు డిఎస్సి రాశారు, టెట్ రాశారు, క్వాలిఫైడ్ పర్సన్, వెల్ క్వాలిఫైడ్ పర్సన్. ఇప్పుడు మీ మధుసూదన్ గారు హెడ్ మాస్టర్, లేదా మ్యాథ్స్ టీచర్ గారు, ఈజ్ ఎక్సలెంట్ ఇన్ మ్యాథ్స్, సైన్స్, తెలుగు. వాళ్ళు ఆ
సబ్జెక్ట్లో బీఈడి తీసుకొని అన్ని రకాలుగా గవర్నమెంట్ టెస్టుల్లో రాసి పాస్ అయ్యి సెలక్షన్ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, కానీ ప్రైవేట్ స్కూల్లో డిగ్రీ ఫెయిల్ అయినవాడు, ఇంటర్ ఫెయిల్ అయినవాడు, ఇంకేదో ఎక్సెట్రా ఉంటాడు. వాడికే తెలియదు, మీకేం చెప్తుంది అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్య, వీళ్ళ కాడ ఉన్నటువంటి నాలెడ్జ్ వాళ్ళకంటే 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. మరి అలాంటి వ్యక్తుల దగ్గర ఉన్నట్లయినా ప్రపంచంలో ఏ ఉన్నత స్థాయి దిగినా కానీ వీళ్ళందరూ కూడా నాతో సహా, మీ సీఏ గారితో సహా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో చదివినాడు కదమ్మా, గవర్నమెంట్ బడిలో చదివినాడు. నేను అక్షరాల గవర్నమెంట్ స్కూల్లో చదివాను. సింపుల్ ఎగ్జామ్. ఆ బాయిలర్ కోడికి ఒక చెక్కులు మన నాటుకోడికి ఎంత తేడా ఉంటుందో, ఆ బాయిలర్ కోడి అనేది గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్. అది తూలి పడుతుంటుంది కొద్ది దూరం నడని. అది ఒక నాటుకోడి జంప్ చేస్తుంటుంది, ఫైట్ చేస్తుంది కోడి పందాలకి. అంత పవర్ఫుల్ ఉంటుంది మనకు. వాళ్ళకి ఏం లేదు, భక్తి పురాణాలతో వచ్చినట్టు వ్యక్తులు. మరి ఇక్కడ ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే, ఏం సాధించిన వ్యక్తి, ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తులే ఏదైనా సాధిస్తారు, ఏదైనా శాసిస్తారు, ఏమైనా చేస్తారు. అర్థం చేసుకోవాలి. వీళ్ళే ఈరోజు ఏది కావాలంటే వీళ్ళే. గవర్నమెంట్ స్కూల్లో అదంతా చెత్త సరుకు, దాని ప్రైవేట్ స్కూల్ అంతా చెత్త సరుకు వాళ్ళని పెట్టేసారు మన సంబంధం. ఈ స్కూల్లో మనం చదువుతున్నాం. ఈ స్కూల్లో చదివినప్పుడు ఇంతమంది మంచి టీచర్స్ ఉన్నప్పుడు ఆ టీచర్స్ ఉన్నటువంటి సబ్జెక్టులో ఒక 10%, 15%, 5% తీసుకుంటే మీరు హీరోస్ అవుతారు. మీరు రేపు సరైన శాస్త్రం అది తీసుకోవాలి. డౌట్ రావాలి, అడగాలి, అడిగేటట్టు తత్వం రావాలి, ప్రశ్నించే తత్వం రావాలి, ప్రశ్నించాలి. సబ్జెక్టు గురించి అనలైజేషన్ స్టడీ కావాలి. ఇప్పుడు ఏదైనా 10 క్వశ్చన్ చదువు. ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు VGS సూపర్ గోల్డెన్ టెస్ట్ పేపర్ ఒకటి ఉండేది. VGS సూపర్ గోల్డెన్ టెస్ట్ పేపర్ వాడు లాస్ట్గా VGS సూపర్ టెస్ట్ కలిపి దాంట్లో ఒక 15-20 సార్లు ఎగ్జామ్ రాసి టెస్ట్ పేపర్ పెట్టేది. ఇంకా చదివి అంటే దాంట్లో 10 చదివి 5 చదివితే పాస్ అయ్యింది. అది వద్దు మనకి, అది కాదు. ఆ చదువు కాదు, సబ్జెక్ట్ మీద పవర్ కావాలి, సబ్జెక్ట్ అనలైజేషన్ స్టడీ కావాలి. సబ్జెక్ట్ అనేది మనకి పర్ఫెక్ట్ రావాలి. తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఏదైనా కానీ, కెమిస్ట్రీ కానీ, ఏదైనా కానీ ఎందుకు వచ్చింది, ఎందుకు జరిగింది, ఏంటి అనేటువంటి తత్వం కావాలి. ఆ విధమైనటువంటి చదువు కావాలి. ఇట్లా వస్తే రేపు మీరు ఆఫ్టర్ 10th క్లాస్ అవుతుంది. 10th క్లాస్ అయిన తర్వాత మీ యొక్క నిర్ణయాలు ఉంటాయి. కొంతమంది బైపీసీ తీసుకోవాలనుకుంటారు, కొంతమంది ఎంపీసీ తీసుకోవాలనుకుంటారు, కొంతమంది సిఈసీ తీసుకోవాలనుకుంటారు, కొంతమంది హెచ్ఈసీ తీసుకోవాలనుకుంటారు, ఇంకా కొన్ని ఏదైనా గ్రూపులు, టెక్నికల్ గ్రూపులు తీసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ నిర్ణయించుకోవాల్సింది ఒక్కటే. ఇక్కడ ఇంపార్టెంట్ నిర్ణయించుకోవాల్సింది ఏంది? నేను బైపీసీ తీసుకుంటే గాలివాటం. ఏం చేస్తావు బైపీసీ తీసుకొని? లేదా ఎంపీసీ తీసుకుంటే గాలివాటం. అది కాదు. ఏంది నీ లక్ష్యం? ఎడిపోవాలనుకుంటున్నావు? నువ్వు ఏమి కావాలనుకుంటున్నావు? ఇంట్లో మీ రూములో లేకపోతే మీ బాక్స్ మీద నేను పలానా ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, లేదు పలానా ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, పలానా డాక్టర్ కావాలి, పలానా ఇంజనీర్ కావాలి, పలానా లాయర్ కావాలని చెప్పేసి నిర్ణయించుకో. నువ్వు ఇంటికి పోయి రాసుకో. మహానుభావుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నారు, కళలు కనండి అంటే కళలు కనండి, కళలు సహకారం లేదు. కళలు పడుకున్న మంచి కళలు వస్తాయి. ఆ కళలు కాదు. కళ అంటే లక్ష్యం నిర్దేశం. నేను ఇది కావాలి ఈరోజే డైరీలో రాసుకో, లేదా ఒక పేపర్ మీద, మంచి పేపర్ మీద రాసుకొని నేను ఇది కావాలి భవిష్యత్తులో అని రాసుకొని ప్రతిరోజు దాన్ని చూడాలి, ప్రతిరోజు దాన్ని చూసుకోవాలి, ఆలోచన చేయాలి. ఎట్లా అవుతాం? ప్రపంచం ఇవాళ బాగా చిన్నదైంది. దీనికి కారణం ఇది. దీంట్లో ఉన్నటువంటి చాలా గొప్పతనాలు ఉన్నాయి. దీంట్లో ఏదైనా చూడొచ్చు, ఏదైనా తెలుసుకోవచ్చు. కానీ అదేవిధంగా చెడిపోయే మార్గం కూడా ఉంది. చెడుని వదిలిపెట్టాలి. మనం ఉన్నత స్థానానికి ఎదగాలంటే చెడుని వదిలిపెట్టాలి, మంచిని స్వీకరించాలి. తెలియని సబ్జెక్ట్ తెలుసుకోవాలి. నీ లక్ష్యం కోసం అడిగేయాలి. ఏ లక్ష్యమైనా సరే, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే, ఎంత పెద్ద లక్ష్యం అయినా, ఎన్ని వందల కిలోమీటర్ల జర్నీ అయినా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా మొదటి ఇటుకతోనే స్టార్ట్ అవుతుంది. నా లక్ష్యం ఇది, నా లక్ష్యాన్ని నేను సాధించాలి అంటే నేనేం చేయాలి? ప్రతి వ్యక్తి ఈ రోజు నుంచి ఒక డైరీ రాయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు డైరీ ఎందుకు రాసుకోవాలి? ఈరోజు ఉదయం 5 గంటలు లేచిన, ఈరోజు మొత్తం ఏం చేసిన అని రేపు చూసుకోవాలి.
ఇట్లా కంటిన్యూగా చూసుకుంటూ పోతా ఉంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన జీవితంలో మనం ఎంత టైంని వేస్ట్ చేసినాం, మనం ఎంత టైం మన కోసం సద్వినియోగపరుచుకున్నాం, ఎంత టైం మన లక్ష్యం కోసం ఉపయోగించినటువంటి ఆలోచన మీకే వస్తుంది. దినచర్య రాసుకోవడం అంటే ఒక ఉన్నతమైన ప్రతి స్టేజ్ మీద కూర్చున్నాం కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మేడమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా నాటికి పోయిన వాళ్ళు, పొలాలు కడిపి అందరు పోయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీకు లెక్కనే పని పోయి చూడు, అమ్మ అరిస్తే ఆ పొలం కడిపోయి గడ్డి కోసం ఇవన్నీ జరిగినే ఉంటాయి. ఇవన్నీ చేస్తూ సాధించాల్సిన లక్ష్యం వైపు మన ప్రయాణం జరగాలి. ఇవన్నీ సాధించాల లక్ష్యం అనేది నిర్ణయించుకోవాలి. ఇక్కడ నిర్ణయించుకున్న తర్వాత నెక్స్ట్ జాయిన్. అమ్మ చెప్పిందో, నాన్న చెప్పిండో, బావ చెప్పిండో, బాబాయ్ చెప్పిండో విన్నా కాదు. నీ ఇంట్రెస్ట్ ఏంటి, నువ్వు ఎడుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది నిర్ణయించుకోవాలి. అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు. అమ్మా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసుని, 15 సంవత్సరాల వయసు కాడ నుంచి 20 సంవత్సరాల వయసుని ప్రతి మనిషి జీవితంలో స్వర్ణయుగం అంటారు. స్వర్ణయుగం అంటే తెలుసా? గుప్తుల కాలం స్వర్ణయుగమనం, చంద్రగుప్త మన మౌర్యుల కాలం స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగం కాదు. నీ జీవితంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతికే కాలంలో ఈ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య 5 సంవత్సరాల పీరియడ్ స్వర్ణయుగం. ఎందుకు అంటారా? నువ్వు భవిష్యత్తులో ఏమి కావాలన్నా నిర్ణయించేది 5 సంవత్సరాలే. నువ్వు చెడిపోవాలని నిర్ణయించేది 5 సంవత్సరాలే, బాగుపడాలని నిర్ణయించేది 5 సంవత్సరాలే, లేదు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని నిర్ణయించేది 5 సంవత్సరాలే. ఈ 5 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ వైపు ప్రయాణం చేస్తూ 22 సంవత్సరాలు ఆటోమేటిక్గా ఓవర్కమ్. ఈ 5 సంవత్సరాల జీవితాన్ని ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నావు అన్నీ కూడా ఓవర్కమ్ సక్సెస్ వైపు అడిగేస్తూ. అంటే మనకి ఈ టార్గెట్ వయసు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల టార్గెట్ వయసు. ఈ వయసులో ఈ టార్గెట్ వయసు ఎందుకనంటే ఈ వయసులో అబ్బాయి కానీ అమ్మాయి కానీ రకరకాల ఇంబ్యాలెన్స్ జరుగుతాయి, శారీరక మార్పులు ఇంబ్యాలెన్స్ జరుగుతాయి, రకరకాల ఆలోచనలు వస్తాయి. దెన్ ది కంట్రోల్ పెట్టుకోవాలి. లక్ష్యం మనకి చాలా పెద్దది. ఆ లక్ష్యం పెట్టుకోవాలంటే ఎన్నింటినీ ఆలోచన చేయాలి. చెడు వ్యసనాలకు వాంఛ కావద్దు, చెడు అలవాట్ల కావద్దు, గంజా ఇలాంటి చెడు వాటికి దూరం ఉండాలి. ఎందుకంటే మనం ప్రయాణం చేసిన దూరం చాలా పెద్దగా ఉంది. కాబట్టి ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. కష్టపడకుండా భాగ్యలక్ష్మి లాటరీ ఉంటుంది ఇంతకుముందు. అదైనా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అతను బాగా గరీబ్, మొత్తం ఉన్న ఆస్తులు మొత్తం కూడా సర్వనాశనం చేసుకొని ఇక ఘోరమైన తపస్సు చేస్తాడు ఈశ్వరుడి గురించి. అప్పుడు పార్వతి అంటుంది ఈశ్వరుడితో, ఆయనకి లాటరీ టికెట్ కలగని రాదు, మరి ఒకసారి లాటరీ టికెట్ తగలేదా అంటే, వాడు లాటరీ టికెటే కొట్టలేదు తపస్సు చేస్తాడు, మరి వాడికి ఎట్లా తగలంటాడు. అదేనా అంటే ఇతను లాటరీ టికెట్ కొనకుండా పోయి తపస్సు చేస్తాడు. తపస్సు చేసుకుంటే మరి పార్వతి అడుగుతుంది ఈశ్వరుని, మనకు లాటరీ టికెట్ కలిగితే 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు బంపర్ ప్రైజ్ చేరాదంటే టికెట్ కొంటేనే వాడి ప్రైజ్ వస్తుంది. అంటే మనకి ఇక్కడేంటి, చదివితేనే కష్టపడి చదివితేనే మన లక్ష్యాన్ని ఏం చేయగలుగుతాం. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ మ్యాన్ నీడ్ ఎడ్యుకేషన్, ఏ యానిమల్ నీడ్ ట్రైనింగ్. మ్యాన్ నీడ్ ఎడ్యుకేషన్, యానిమల్ నీడ్ ట్రైనింగ్. అంటే దాని అర్థం జమ్ము లేదండి, ఒక 4 రోజులు పెంచు, ఒక్క పిల్లని పెంచు, ఒక పిల్లని పెంచు, అది నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఒక 2 నెలలు 3 నెలలు ట్రైనింగ్ ఇస్తే పర్ఫెక్ట్గా తయారవుతుంది. బట్ ఎడ్యుకేషన్ అనేది మనిషిని అవి మార్చేది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఈరోజు అనుకోండి అమ్మాయిలు అబ్బాయిలు 10th క్లాస్ మేము మీ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు మీకు ఆలోచన రాకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, అవగాహన రాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఈ మాటలు గుర్తొస్తాయి. అరే మేము ఆ రోజు కష్టపడితే బాగుండేది, కష్టపడితే మంచిగా జరిగేదని చెప్పారు. అప్పుడు ఏమవుతుందంటే, చెడు చింతించని కార్యము చేయబాకు రామ అని చెప్పి రాముని గురించి అన్నారు. మన గురించి అన్నట్టు బాధేం లేదు. మనకు అప్పుడు లాస్ అయిపోతే జీవితం, మనం ఏం సాధించలేకుండా జీవితం రాదు. కాలం అనేది ఎప్పుడు వెనక రాదు, టైం మిషన్ కాదు జీవితం. ఒక్కసారి ఈ రోజు మనం కోల్పోయినాం, ఈ రోజు జీవితంలో పోయినాం. 6th ఫిబ్రవరి మళ్ళీ 6th ఫిబ్రవరి 2025 ఎప్పటికీ జీవితంలో రాదు మనకి. ఒకసారి పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసినాం, మళ్ళీ నేను పబ్లిక్ ఎగ్జామ్ రాస్తే సార్ ఇంటర్మీడియట్ నడుపుకుంటారా? ఒక్కటి రమ్మా
నేను బాగా చదువుకుని సార్ ఇంటర్మీడియట్ 10వ తరగతి ఒప్పుకోరా ఒప్పుకోరు. అంటే వన్స్ ఒక్కసారి గడిచిపోయింది, ఒకసారి మన జీవితం ఆ రోజు వెళ్ళిపోయింది, మళ్ళీ అది తిరిగి రాదు. కొన్ని వేల కోట్ల లక్షల కోట్లు పెట్టామని ఆ రోజు రాదు. అంటే కాలం చాలా ఇంపార్టెంట్, రోజు చాలా ఇంపార్టెంట్, సమయం చాలా ఇంపార్టెంట్. ఆ సమయాన్ని మీరు పరిగణనలో తీసుకోవాలి. ప్రతిరోజు ఒక 24 గంటలు ఉంటే శ్రీమతి ఇందిరాగాంధీ మేడం ఆమె ప్రధానమంత్రి ఉన్నప్పుడు 8 గంటలు పనిచేసేది భారతదేశ ప్రధానమంత్రికి ఉంది. ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. ఒక దేశానికి ప్రధానమంత్రి ఉండి కూడా 18 గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు ఆమెకి. స్వర్గీయ ఇందిరాగాంధీ తల్లి ఎందుకు పనిచేసింది? కమిట్మెంట్, దేశం కోసం, దేశం ఉన్నతి కోసం, దేశ ప్రగతి కోసం. ఒక ప్రధానమంత్రి స్టేజ్లో అంత గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి, మహానీయులనే మనం మార్గదర్శనం తీసుకోవాలి. మనకంటే గొప్ప మీ టీచర్లు తీసుకోండి, లేదా మీ కుటుంబంలో కానీ, మీ చుట్టాలు కానీ, బంధువులు కానీ గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఆదర్శం తీసుకోండి. వాళ్ళు ఎట్లా పోయాడు, వాళ్ళకి ఇప్పుడు నేను ఎందుకు పోకూడదు అని చెప్పి ఆలోచన చేయండి. ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ఇద్దరు 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఉంటారు. అరే బాబు పాస్ అయిన వారంటే ఆ సీట్స్ ఎవరు ఫెయిల్ అయింది అంటాడు. అంటే సీట్స్ ఫెయిల్ అయిన సంగతి వీడదంటే వీడు ఫెయిల్ అయ్యింది. కాబట్టి ఏం చెప్తాం? అసలు పాస్ అయిన వారు అడిగితే వాడు ఫెయిల్ అయి ఉంటాడు, ఆ సంగతి చెప్పడు. శీర్ష శ్రీనివాస్ కూడా ఫెయిల్ అయింది అంటాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే చెడ్డ వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుంటాం, మనకంటే తక్కువ ఉన్న వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటాం, చెడు వాళ్ళని కంపేర్ చేసుకుంటాం, మనకంటే చదువులైన వాళ్ళని కంపేర్ చేసుకుంటాం. వాళ్ళని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు జీవితంలో. మనం ఎవరిని కంపేర్ చేసుకోవాలా? మనకంటే బాగా చదువుకున్న వాళ్ళని, మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, మనకంటే ఎక్కువ ఐక్యం వాళ్ళని, వాళ్ళని కంపేర్ చేసుకోవాలి. వాళ్ళని కంపేర్ చేసుకుని మనం ముందుకు అడిగాలి. మన ఎగ్జాంపుల్ అట్లా ఉండాలి. మనకంటే వీక్ ఉన్న చేస్తే ఏం లాభం? వాడు జోగి సపోర్ట్ కూడా సన్న బూడిద రాజట్టు ఉంటుంది. అట్లా కావద్దు. అదేనమ్మా. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది చాలా చిన్నది. ఒక 5 సంవత్సరాలు అనుకుంటే అది సాధించగలుగుతారు, ఎంతైనా సాధించగలుగుతారు. అదేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరందరూ ఇక్కడ కూర్చున్నారు వెనగడప ఊళ్ళో, మీరందరూ మేము బ్యాంక్ మధ్య పెనుగడప. ఈ టైంలో మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? ఎక్కడున్నారు? పొలంలో, ఆ పొడి పొలంలో చెత్త తీసుకుంటూ, కలుపు తీసుకుంటూ భయంకర ఎండలో పనిచేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మిత్రులు కొద్దిసేపు ఎండలో కూర్చోకుండా అక్కడికి పోయారు, ఎండ తట్టుకోలేక, వేడి తట్టుకోలేక. మరి పొలంలో పనిచేసే పరిస్థితి ఏంటి? మరి అక్కడ ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటుంది, వరి పొలం హీట్ ఉంటుంది, ఆ పొలంలో ఉన్నట్టు నీళ్లు కాలుతుంటాయి. మరి అక్కడ పనిచేసే పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు అది ఆలోచించరు. మీ గురించి ఆలోచిస్తూ ఆ కష్టం వాళ్ళకి లెక్క కాదు. నా బిడ్డ కానీ, నా కొడుకు కానీ గొప్పోళ్ళు కావాలని అనుకుంటారు. ఎంత గొప్పోళ్ళు కావాలని చెప్పి అనుకుంటారంటే వాళ్ళకి బట్టలు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు తిండి సరిగా సరిపోయినా పర్లేదు, వాళ్ళ దగ్గర పాత డొక్కు చైనా మొబైల్ ఉన్నా పర్లేదు, మీకు మంచి బట్టలు ఇవ్వాలి, మంచి అన్నం ఉండాలి, మంచి ఫోన్ ఉండాలి, అన్నీ మీరు మంచిగా ఉండాలని తప్పిస్తారు వాళ్ళు. ఎందుకు? కన్న తల్లిదండ్రులు మీ గురించి మీరు ఏదో ఒక సాధించాలి, మీరేదో ఉన్న స్థాయికి ఎదగాలని మిమ్మల్ని చూసి ఆనందపడుతుంటారు. అలాంటి తల్లిదండ్రులు మీరు ఇచ్చే వరం ఏంటంటే వాళ్ళని మీరు, నా కొడుకు గర్వంగా తలెత్తుకొని నా కొడుకు ఫలానా ఉద్యోగం చేస్తాడు అని గర్వంగా ఈ పెనగడప ఊళ్ళో చెప్పుకునేటట్టుండాలి. అది కావాలి, అది మనం వాళ్ళకి ఇచ్చే రుణం. అదేవిధంగా మీ స్కూల్లో టీచర్స్ ఉన్నారు, 6th క్లాస్ టు 10th క్లాస్ హై స్కూల్లో చదివారు. మీరేదో ఉన్నత స్థాయికి వెళ్తే ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? సార్ ఈజ్ మై స్టూడెంట్, చాలా గ్రేట్ అని చెప్పుకుంటారు. అలాంటి అవకాశం వాళ్ళు గర్వపడతారు. అంటే మీ ఉన్నతిని గుర్తించి గర్వపడే వ్యక్తులు ఎవరు? మీ సమాజంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్. అలాంటి వాళ్ళకి మనం ఏమి చేయాలి, మనం ఏం చేయాలి అంటే మన ఉన్నతి వాళ్ళకి ఆదర్శం కావాలి. వాళ్ళు చెప్పుకుంటుండాలి. వాళ్ళు ఇప్పుడు మీరు ఒక చిన్న పొరపాటు చేశారు, ఏదో చేయడానికి పని చేశారు, ఆ తల్లిదండ్రులు చెప్పుకోలేరు. చెప్పుకున్న సమాజం అంటుందంటే ఆ బిడ్డ చేసిందట అవమానపరుస్తారు. వాళ్ళకి చావో నుయ్యో, చావో రేవో, బాయో నుయ్యో చూసుకునే పరిస్థితి కల్పిస్తారు. చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఇంకా వాళ్ళని మనము వాళ్ళ 100 సంవత్సరాలు బ్రతకుండా ముందే మధ్యస్థంగా చనిపోయేటట్టు పరిస్థితి కలగజేస్తుంది. మన ప్రవర్తన వలన, మన చెడు వ్యసనం వలన.
అట్లా కాకుండా వాళ్ళకి పుట్టినందుకు మీ అందరూ చెప్పారు కదా పొలాల్లో పని చేస్తున్నారని. పొలాల్లో పని చేసినటువంటి తల్లిదండ్రులకు మనం ఇచ్చే గర్వం, మనం ఇచ్చేది ఏంటంటే గిఫ్ట్. మనం ఉన్నత స్థాయికి వెళ్ళేది వాళ్ళని ఆనందపరచలేదు. మనం చెడు వ్యసనాలకి, చెడు పనులకి, చెడు కార్యక్రమాలు పోతే వాళ్ళు మనకంటే ఎక్కువ బాధపడి వాళ్ళు బ్రతకలేని పరిస్థితి వస్తుంది. బ్రతికే భారమైంది వాళ్ళకి. అలాంటి పరిస్థితులు వాళ్ళకి కల్పించవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అమ్మ, మీరందరూ చిన్నపిల్లలు. ఇంకోటి, ఈ సమాజం కూడా చాలా చెడ్డది. సమాజంలో కూడా అన్ని రకాలుగా మంచోళ్ళు ఏముండరు. భయంకరమైనటువంటి రుగ్మతలు, అష్టవంకరమైనటువంటి సమాజం. మీ చుట్టూ ఉన్నటువంటి విషవలయాలు ఉన్నాయి. మీ చుట్టూ విషవలయాల ప్రపంచం ఉంది. మీ చుట్టూ ఉన్నటువంటి విష సంస్కృతులు ఉన్నాయి. వాటిని దూరంగా కాలుతూ ఎడమ కాలు కూడా పోలీసు ఉంటుంది, టీచర్స్ ఉంటారు, సమాజం ఉంటుంది. ఒక్క 100 డైల్ కాల్ చేస్తే 5 నిమిషాల్లో పోలీసు మీ దగ్గరకు ఉంటుంది. మీకు సపోర్ట్ చేస్తారు, మీకు ప్రొటెక్ట్ చేస్తారు, మీ గమనానికి, మీ ఉన్నతికి, మీ పెరుగుదలకి సపోర్ట్ చేస్తారు. అలా కావాలని కోరుకుంటున్నాను వ్యవస్థలు ఎవరైనా సరే. ఎందుకంటే ఈరోజు బాలులు రేపటి పౌరులు. ఈరోజు ఈ బాలులు రేపటి దేశానికి అవసరం. ఈరోజు గంజాయి తాగి వ్యవస్థ అంతా రుగ్మతలు పాలై అష్టవంకర్ల జీవితాన్ని అనుభవించు సకల వ్యాధులకు నిలవై ఆడు దేశానికి ఏం చేస్తాడు? ఆడేళ్ళ దేశానికి ఏమవుతుంది? ఏం రాదు కదా. కానీ మనం అలా కావాలి. మనం పర్ఫెక్ట్గా తయారు కావాలి. ఒక పెనగడపలో పుట్టినాం, రేపు మన ఢిల్లీలో ఉండాలి, మనం లేదా హైదరాబాద్లో ఉండాలా, లేదా పలానా జిల్లా కలెక్టర్ ఉండాలా, పలానా జిల్లాకి ఎస్పీ ఉండాలి, పలానా పలానా డాక్టర్ కావాలి, పలానా సివిల్స్ పలానా డాక్టర్, ఏదైనా ఒకటి నిర్మించుకోవాలి. అది నిర్మించుకోవాలని సరిపోదు. 18 గంటలు, 24 గంటలు, 15 గంటలు మినిమం కష్టపడాలి. 15 గంటలు మినిమం కష్టపడాలి. 15 గంటలు కష్టపడి ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే చదువుతారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆగరు. వాళ్ళు శాసిస్తారు సమాజం. ఆ విధమైనటువంటి లక్ష్యాలు కావాలి. మహానుభావుడు అబ్దుల్ కలాం వాళ్ళ నాయన జాలరి తిరువనంతపురం ఏరియాలో సముద్రంలో చేపలు పట్టుకున్నటువంటి, వలలేసి చేపలు పట్టుకున్నటువంటి జాలరి. ఆయన మిసైల్ సైంటిస్ట్ అయ్యింది. మిసైల్ అగ్ని రూపకల్పన చేసిండు. మిసైల్ ఫాదర్ ఆఫ్ ది మిసైల్ అంటారు ఆయన. మరి ఏ విధంగా నువ్వు ఆయన చేపలు పట్టుకుంటే కదా మరి అంటే కృషితో మీరందరూ కూడా అలా కావాలి. ఆ విధంగా లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఉన్నత స్థాయి ఎదగాలి. ఈరోజు నిర్ణయించుకోవాలి. ఈరోజు మీరు మీ స్కూల్లో 10th క్లాస్ 21 మంది ఉన్నారు. ఈరోజు ఒక్క 10 మంది అయినా నా కోసమో, మీ టీచర్ హెడ్ మాస్టర్ కోసం, మీ టీచర్ కోసం డైరీ రాయండి. ఒక నోట్బుక్ రాసుకోండి. నేను తెలుగులో రాసుకుంటారా, ఇంగ్లీష్ రాసుకోండి. ఏం కావాలని రాసుకోండి. 2 రోజుల తర్వాత మళ్ళీ రాసుకోండి. ఇట్లా కంటిన్యూ చేయండి. ఏదో రోడ్డు అర్థమైందా? ఏ వ్యక్తి అయినా సరే మొదటి నేనే చెప్పినంత 100 కిలోమీటర్ జర్నీ అయినా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలో ఒక ఇటుకతోనే స్టార్ట్ అవుతుంది. మన జర్నీ స్టార్ట్ కావాలి. అదేవిధంగా మీరందరూ సక్సెస్ కావాలి. రెండోది, ఇప్పుడు మీ చుట్టూ కాంపౌండ్ ఉన్నది. నేను చూశాను మీ చుట్టూ. మీ సిఐ గారికి కూడా చెప్తాను. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ స్కూల్లోకి వచ్చి దౌర్జన్యం చేయడం అన్నీ నాకు తెలుసు. అలాంటివి ఉంటే నిర్మోహమాటగా మీరు హెడ్ మాస్టర్ గారు, సిఐ గారికి కంప్లైంట్ చేయొచ్చు, 100 చేయొచ్చు. మీ స్కూల్ పక్కన కూడా ఒక వ్యక్తి ఉన్నాడు నాకు తెలుసు. చేయడం చాలా సీరియస్గా ఉంటే ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు. ఏ వ్యక్తి అయినా సరే అనాథరైజ్ పర్సన్ స్కూల్లో అడుగుపెట్టినట్టు చేయొచ్చు. ఎందుకంటే ఆక్రమణకు గురై వచ్చినటువంటి మిగిలింది. ఈ స్కూల్ పవిత్రతను కాపాడారు. మీరు ఇంత మంచి స్కూల్ ఏర్పాటు చేశారు. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అర్థమైందా? ఎందుకంటే ఈ స్కూల్లో లోకల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేయడానికి గిజ్జలు చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. చట్టం అసలు చూస్తూ ఊరుకున్నారు. మీకు అన్ని రకాలుగా పిఏ గారు ప్రొటెక్షన్ చేస్తారు. 100 కాదు, 5 నిమిషాల్లో పోలీసు ఉంటారు. మీకు ఆల్వేస్ హెల్ప్ చేస్తుంటాం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ పిల్లల్ని, నా ఉద్దేశం ఏంటంటే బెస్ట్ టీచర్స్ ఉంటారు. బెస్ట్ అంటే ఇప్పుడు మీరు రిటైర్డ్ టీచర్స్ అన్నారు. అట్లనే మీరు టీచర్స్ అందరూ కూడా ఒక 2 పిల్లల్ని అడాప్షన్ చేసుకోవడం అంటే వాళ్ళకి ఏది ఇవ్వటం కాదు. వాళ్ళకి ఏది ఇవ్వటం, వస్తువులు ఇవ్వటం, బల్పాలు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం అది కాదు.
మార్గదర్శనం కావాలి, మార్గదర్శనం కావాలి. వాళ్ళు ఎట్లా చదవాలా, ఏం చదువుతున్నటువంటి మార్గదర్శనం కావాలి. వాళ్ళకి గైడ్ చేస్తే చాలు. బెస్ట్ డెవలప్ చేసుకొని అడాప్షన్ చేసుకొని వాళ్ళ ఉన్నతికి ఉపయోగపడతారని, వాళ్ళు అభివృద్ధి చెందాలని. ఎందుకంటే మీరే గర్వపడతారు, మీరే గర్వపడతారు, వాళ్ళని చూసి ఆనందపడతారు. ఒకవేళ టీచర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగిన ఎదగపోయినా వాళ్ళ స్టూడెంట్స్ ఉన్న స్థాయికి ఎదిగినా అంత గర్వపడతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. అలా తయారు కావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మధుసూదన్ గారికి, మీ హెడ్ మాస్టర్ గారికి, మీ స్కూల్ టీచర్స్, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క విధంగా మరి సందేశాన్ని ఇచ్చిన డిఎస్పీ సార్కి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఇంత గొప్పగా ఉపన్యాసం సార్ కౌన్సిలర్లుగా ఉన్నారు. ఒక్కసారి సార్కి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం, నిలబడి చెప్పండి కొడతాం. ధన్యవాదాలు సార్. మా పిల్లలు చేసి విధంగా మా పిల్లలకి మీరు అమూల్యమైన సన్మానాన్ని హెచ్చించినందుకు మా చిరుకారుగా మా విద్యార్థులే మీకు చిన్న కారణిస్తాం సార్. శ్రీకాంత్ చదువుకోండి. నా నుంచి వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా స్కూల్కి వచ్చినట్టు మిగతా స్కూల్కి వెళ్ళి ఇలాంటి స్పీచ్లు ఎన్నో ఇవ్వాలని ఆశిస్తున్నాను సార్. పిల్లలతో మాట్లాడాను. ఇది పోలీసు ఉద్యోగంలో భాగం అన్నమాట. కమ్యూనిటీ పోలీస్ తప్పకుండా నీకు అలాగే తప్పకుండా మన్నిస్తానమ్మా. నేను తప్పకుండా వస్తాను. ఈ స్కూల్ కూడా మళ్ళీ ఒకసారి వస్తాను. ఓన్లీ ఎస్పెషల్గా 10th క్లాస్ పిల్లల కోసం క్లాస్ తీసుకోవడానికి వస్తాను. అంటే ఐ మీన్ అయితే పాఠం పేరు చెప్తే బయాలజీ పాఠం పేరు, ఫర్ ఎగ్జాంపుల్ పాఠం పేరు ఎగ్జామ్ తీసుకొని చెప్తాను. ఓకే మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ జోయా ముస్కాన్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. ఈ రోజు మన స్కూల్లో సీసీ కెమెరా ఓపెనింగ్ కి విచ్చేసిన డిఎస్పీ సార్. మై నేమ్ ఈజ్ సాయి ప్రియా. ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. ఈ రోజు మా పాఠశాలకు విచ్చేసిన డిఎస్పీ సార్కి, సిఐ సార్కి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్. ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి మా స్కూల్ కోసం వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున ధన్యవాదాలు సార్. అలాగే మీరు చెప్పినట్లు మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మంచి జాబ్స్ చేస్తూ మా అమ్మ నాన్న టీచర్లు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా మేము చేస్తామని మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నేమ్ ఈజ్ కే శ్రావ్య. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఇవాళ డిఎస్పీ సార్ మన స్కూల్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మన స్కూల్కి వచ్చినట్టే ఇంకా చాలా స్కూళ్ళకి వెళ్ళి ఇలాంటి స్పీచ్లు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. సార్ చెప్పినట్టుగానే మేము 10th క్లాస్ వాళ్ళందరం 10 GB తెచ్చుకుంటామని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.